ప్రశాంతత లేదని నాకు అర్థమైంది. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యాను. నా ఈ జీవితానికి ఇదే నా చివరి ప్రయాణం. మన జీవితంలో అమ్మలా ప్రేమించే వాళ్ళు ఎంతమంది వచ్చినా అమ్మ దగ్గర దొరికిన ప్రేమ ఎవ్వరి దగ్గర దొరకదు. ఎందుకురా నీకు ఈ అమ్మంటే ఇంత ఇష్టం? నువ్వంటే నాకు ఇష్టం కాదే అమ్మ, ప్రాణమే. నా బంగారు కొండ. అవునరా, ఇప్పుడు మనం ఒకటి అనుకుందాం. ఆ పైవాడు ఇంకోటి అనుకుంటాడు. ఏంటి, ఒక అమ్మాయి నీకు నెంబర్ ఇచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? నా నెంబరే అది. అది నువ్వంటే ఎవరో తెలియనమ్మాయి. సాయంత్రం కాల్ చేయి, ఇంచక్కా మాట్లాడుకుందాం. ఒరే మట్టిపురా, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆడు ప్రేమలో పడ్డాడ్రా. అయితే మనం ఏం చేద్దామమ్మా? మనం దేన్నో దాన్ని గోకి పడేద్దాం పదా. అంటే ఏం లేదు, అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు, ఇంట్లో ఎవ్వరూ లేరు. తాగిది ఎక్కువైపోయింది. ఒరి మాయా, మాయా నిజంగానే తను పిలిచింది కదా? మాయా నిజమే కదా? నాకెందుకు ఆనందం ఆగట్లేదు మాయా. బాగు తెలిసిన కొత్త ఎక్కేస్తాడు. రే మాయా, ఎవరు వస్తున్నారు? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటాం. మనం అనుకున్నట్టు కాదు, ఆ పైవాడు ఏమనుకుంటాడో అదే జరుగుతుంది. నీకు విషయం చెప్దామని కాల్ చేశాను. ఓ అవునా, ఏంటది? రేపు కాలేజ్ దగ్గరకు వస్తే చెప్తాను. ఇదిగో నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు నన్ను మర్చిపో. రే, ఏం మాట్లాడుతున్నారా వీడు? నా కొడుకు చనిపోవడం ఏంట్రా? అవునా ఆంటీ, వీడు చెప్పేది నిజమే. తరుణ్ చనిపోయి 2 రోజులు అవుతుంది.